హలో నెక్స్ట్ వే ఫ్యామిలీ. ఇవాళ మనం సెకండ్ ఆర్డర్ థింకింగ్ అనే ఒక మెంటల్ మోడల్ గురించి తెలుసుకుందాం. మనం ఇవాళ తీసుకునే చాయిసెస్ మన ఫ్యూచర్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఇమ్మీడియట్గా ఏమొస్తుందని కాకుండా లాంగ్ టర్మ్ కన్సిక్వెన్సెస్ ఏముంటాయని కన్సిడర్ చేసి మనం డెసిషన్స్ తీసుకుంటే అది సెకండ్ ఆర్డర్ థింకింగ్ అనే మెంటల్ మోడల్. దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ అంటే మనం చేసే పని ఇమ్మీడియట్గా ఏం రిజల్ట్ ఇస్తుంది అని మాత్రమే చూడడం. మనలో చాలామంది ఇలానే ఆలోచిస్తారు. సెకండ్ ఆర్డర్ థింకింగ్ అంటే మనం ఇప్పుడు చేసే పని వల్ల నెక్స్ట్ ఏం అవుతుంది అని ఫ్యూచర్లో జరిగే ఎఫెక్ట్స్ గురించి ఆలోచించడం. ఇలా ఆలోచించడం వల్ల మనం ఏ సిచ్యువేషన్లో అయినా వైజ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళామని అనుకోండి. సినిమా చూస్తున్నంతసేపు దాన్ని ఎంజాయ్ చేస్తాం, చిల్ అవుతాం, హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు మనం సినిమా చూడడం వల్ల మనకు వచ్చే ఎంటర్టైన్మెంట్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ ఎఫెక్ట్. ఇదే సిచ్యువేషన్లో మనం సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ని కన్సిడర్ చేసి డెసిషన్స్ తీసుకుంటే మనం సెకండ్ షోకి వెళ్ళడం వల్ల నైట్ లేట్గా పడుకుంటాం, లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. దానివల్ల నెక్స్ట్ డే లేచేసరికి టైర్డ్గా ఉంటుంది. కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా టైర్డ్గా ఉండడం వల్ల మనం చేసే పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. సో అక్కడ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మూవీ, ఫన్ అని ఫస్ట్ ఆర్డర్లో కాకుండా ఎనర్జీ, వర్క్లో ఫోకస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ డెసిషన్ తీసుకుంటే నెగిటివ్ అవుట్కమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు, అదొక పెద్ద లైఫ్ చేంజింగ్ డెసిషన్ అయినా, మనం రోజు తీసుకునే డెసిషన్ అయినా, ఒక్క నిమిషం ఆగి సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ గురించి అంటే ఫ్యూచర్ కన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఇలా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకుంటే మీ లైఫ్ చాలా అమేజింగ్ ఉంటుంది. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ట్రూలీ అ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్. క్లియర్ కదా? ఆల్ ది బెస్ట్.